ఓం ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయా యోగశాస్త్రేణ శ్రీకృష్ణార్జున సంవాదే తృతీయోధ్యాయః కర్మయోగనామః. హరి ఓం తత్సత్. సో మనము నిన్న ఈ నిత్య జీవితంలో ఈ భగవద్గీతను మనము ఎలా ఆచరించగలము అనేటువంటి భావనతో మనము ఈ శ్రీమద్ భగవద్గీతను భగవంతుడి యొక్క ఆశీస్సులతో మొదలుపెట్టాము. సో నిత్య జీవితంలో శ్రీమద్ భగవద్గీతకు స్వాగతం. అందరికీ కూడా చాలా సంతోషం. మీరు చక్కగా చాలా శ్రద్ధగా వచ్చి ఇక్కడ భగవద్గీతను వినడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా సంతోషం. సో భగవంతుడు కూడా మనకు కర్మయోగంని మనందరికీ బోధిస్తున్నారు. సో ఆల్రెడీ నిన్న మనము చెప్పుకున్న విధంగా భగవద్గీత అనేది ఒక మహాగీత కల్పవృక్షం లాంటిది. దానికి అందేటటువంటి గొప్ప వరమే ఈ ఫలము. ఆ ఫలాన్ని ఆరగించి మనము జీవన్ముక్తులు అవ్వాలని, జన్మరాహిత్యం లేదా ఈ దుఃఖరాహిత్యం చేసుకొని, అలాగే కర్మరాహిత్యాన్ని కూడా చేసుకొని జీవన్ముక్తులు అవ్వాలని ఒక పెద్ద లక్ష్యంగా మనం పెట్టుకొని, జీవన్ముక్తులు అంటే ఈ బంధాల నుంచి, ఈ కష్టాల నుంచి మనం తప్పుకోవాలి అనే దాన్ని జీవన్ముక్తులు అంటాం. ఈ కష్టాలు, ఈ బాధలు, ఇవన్నీ కూడా అల్పంగా కలిగేటటువంటి సంతోషాలు, వాటి వల్ల తిరిగి వచ్చేటువంటి కష్టాలను, వీటన్నిటిని అధిగమించే మార్గమే జీవన్ముక్తం అన్నాం. సో అన్నీ ఇంకా ఎన్ని జన్మలు ఉన్నాయో అన్ని జన్మల నుంచి కూడా మనకు విముక్తి వచ్చేటటువంటి స్థితే జీవన్ముక్తి అంటారు. ఆ జీవన్ముక్తి వల్ల మనకు జన్మరాహిత్యం, ఏ జన్మ, ఎటువంటి ప్రాణి జన్మ, 84 లక్షల జీవుల్లో ఎటువంటి జన్మ లేకుండా ఇలాంటి భూలోకంలో ఈ దుఃఖాలయం అశాశ్వతం అనేటువంటి ప్రపంచంలోనికి అడుగు పెట్టకుండా తిరిగి శాశ్వతమైనటువంటి భగవద్ధామం, ఆనందకరమైనటువంటి ధామంలో మనము ఆ భగవద్ ధామాన్ని మనం చేరుకోవాలని ఈ లక్ష్యంగా, అందుకే భక్తుల యొక్క ఉద్ధరణ కోసమే ఈ అమూల్యమైనటువంటి ఈ శ్రీమద్ భగవద్గీతను జాతి, కుల, వర్ణ, లింగ, వయో పరిమితి ఎటువంటి వ్యత్యాసం లేకుండా ఎవరైనా సరే భగవద్గీతను విని ఎటువంటి కాలంలో అయినా, ఎటువంటి సందర్భంలో అయినా, ఎటువంటి స్థితిలో అయినా సరే ఈ భగవద్గీతను అర్థం చేసుకొని పాటించి ఆ స్థితిని పొందాలని భగవంతుడి యొక్క సంకల్పం. అలాగే ఆ సంకల్పాన్ని మనం కూడా అర్థం చేసుకొని మనం కూడా ఆ సంకల్పానికి మనం కూడా సహకరించి మన జీవితాన్ని మనం కూడా ఉద్ధరించుకోవాలి అనే ప్రయత్నాన్ని భగవంతుడి కంటే కూడా మనమే ఎక్కువ చేయాలి. కాబట్టి భగవంతుడికి కనీసం ఆయనకి మనము అనుకూలిస్తూ ఈ భవరోగమైనటువంటి అసలు మన స్థితిని మనం మర్చిపోవడమే భవరోగం. మన నిజమైన రూపం ఏంటి తెలియదు, మన నిజమైన స్థితి ఏంటో తెలియదు, మనం నిజమైన ఆనందం ఉందని మనము అర్థం చేసుకోలేకపోయేటటువంటి స్థితినే ఆ భవరోగ స్థితి అంటారు. అలాగే జన్మ మృత్యు పరంపర అన్నింటినీ కూడా తప్పించుకొని పోయేటటువంటి ఆ జబ్బుకి భగవంతుడు ఇచ్చేటువంటి అమూల్యమైనటువంటి ఔషధం, ఇంకెవ్వరు ఇవ్వలేనటువంటి ఔషధమే శ్రీమద్ భగవద్గీత. కాబట్టి ఆ దివ్య ఫలాన్ని ఆరగించి మనం అటువంటి గొప్ప స్థితిని పొందాలని మనమందరూ కూడా భగవంతుడిని వేడుకుంటూ మనము ఈ కర్మయోగంలో ఇప్పుడు ఎలా ఈ యోగం ద్వారా మనము ముందుకు వెళ్ళాలని భగవంతుడు కాంక్షిస్తున్నారు. అలాగే మనం కూడా దీన్ని సాధించాలని, ఇదే మన యొక్క అంతిమ లక్ష్యం, అలాగే అత్యుత్తమ లక్ష్యం అని భావించి అర్థం చేసుకొని ఎంతో శ్రద్ధగా 1 గంట సేపు భగవద్గీత వినడానికి మనం కేటాయిస్తే మనము జీవన్ముక్తులు అవ్వడానికి ఎంత కష్టమో అని అనిపించదు. ఇంకే మార్గము కూడా అవలంబించినా కూడా మనం అటువంటి స్థితికి చేరదామనేటువంటి ఆ ఆశ, ఆ విశ్వాసము, అటువంటి స్థితి, అలాంటి సాక్ష్యం ఎక్కడా లేదు. కాబట్టి ఈ జ్ఞానాన్ని మనం పొంది ఆ స్థితిని చేరాలని మనం భగవంతుని వేడుకుందాం. సో నిన్న కూడా మనం చాలా రకాలుగా కర్మయోగాల్ని మనం అర్థం చేసుకోవడానికి భగవంతుడు చెప్తూ ఉన్నారు. మనం కూడా శ్రద్ధగా వింటూ ఉన్నాము. ఇక్కడ మనం నిన్న కర్మయోగానికి మనము ఇంట్రడక్షన్ మాత్రమే చెప్పుకున్నాము, ఒక శ్లోకం కూడా చెప్పుకోలేదు. కర్మయోగం ఏంటి అంటే అని చెప్పడానికి స్వామివారు ప్రయత్నించారు. కర్మయోగం అంటే ఏమీ లేదు, భగవంతుణ్ణి చేరడానికి ఉపయోగించేటటువంటి మార్గమే. ఆ యోగం ద్వారా మనము ఆ జ్ఞానం ద్వారా భగవంతుని కనెక్ట్ అవ్వడం,
భగవంతుణ్ణి చేరుకోవడమే కర్మయోగం. అంటే మనం చేసే పనుల ద్వారానే మనము భగవంతుని చేరుకోవడం. సరళంగా చెప్పాలంటే మనం చేసే ప్రతి పని ఏదైనా సరే మనల్ని నరకానికైనా తీసుకెళ్తుంది, స్వర్గానికైనా తీసుకెళ్తుంది, లేదా అదో లోకానికైనా తీసుకెళ్తుంది, లేదా ఊర్ధ్వలోకాలకు తీసుకెళ్తుంది, లేదా ఏ లోకాలకు రాకుండా అత్యుత్తమమైనటువంటి లోకానికి కూడా తీసుకెళ్తుంది. కాబట్టి ఏ తపస్సు ఇవన్నీ మనకు అవసరం లేదు. ఈ కలియుగంలో చాలా సులభం తరించడం. కాబట్టి మనం చేసే మన పనులు, మన నిత్యము మన వ్యవహారాల్లో చేసే పని ద్వారానే మనము భగవంతుణ్ణి చేరుకోవచ్చు అనేటువంటి మార్గాన్ని భగవంతుడు మనకు సూచిస్తున్నారు. అదే కర్మయోగం. కర్మ అంటే పని, యోగం పని ద్వారా భగవంతుణ్ణి కనెక్ట్ అవ్వడం. ఇప్పుడు చూడండి, జ్ఞానయోగులు జ్ఞానం ద్వారా చేరుతారు, ధ్యానయోగులు ధ్యానం ద్వారా చేరుతారు, భక్తి యోగులు భక్తి ద్వారా భగవంతుణ్ణి చేరుతారు. అష్టాంగ యోగులు అష్టాంగ యోగాన్ని అనుసరించి కూడా భగవంతుణ్ణి, ఇలా ఎన్నో రకాలుగా ఎన్నో మార్గాలుగా భగవంతుణ్ణి చేరడానికి మార్గాలు ఉన్నా కూడా ఈ కలియుగంలో చాలా సులభంగా ఎంత మాత్రం కష్టపడకుండా కొంచెం మాత్రం మనము కేటాయిస్తే, కష్టపడితే ఆ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకుంటే చాలా సులభతరం అని ఇక్కడ చెప్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో అర్జునుడికి చెప్పారు. అర్జునుడికి చెప్తుంటే అర్జునుడికి చాలా సందిగ్ధత అనేది ఏర్పడింది. ఆ సందిగ్ధతలో అతను ఏమి చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో, ఇంకా నేను ఇంతవరకు మన ఇద్దరు స్నేహభావంలో ఉన్నాము, ఇప్పుడు మీరు నాకు గురువుగా వహించి నేను మీ శిష్యునిగా చేరి మీ శిష్యునిగా నేను శరణాగతి పొందుతున్నాను. మీరు గురువుగా నాకు ఏది శ్రేయస్కరమో దాన్ని ఉపదేశించండి. మీరు చెప్పినటువంటి ఆ శ్రేయో మార్గాన్ని నేను పాటిస్తాను అని శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. నేను మీ శిష్యుడిని, ఇంకా మీరు ఏమి చెబితే అది నేను విని దాన్ని ఆదేశించి నేను సత్ఫలితాన్ని పొందుతాను. అటువంటి శ్రేయో మార్గాన్ని నాకు ఉపదేశించండి. కాబట్టి ఇప్పటి నుంచి నేను మీ యొక్క శిష్యుడిని మాత్రమే, మీరు నా గురువు. గురువు అంటే ఏం చేయాలి? గురువు చెప్పినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో, ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని విశ్వాసంతో విని, శ్రద్ధగా విని, అర్థం చేసుకొని పాటించడమే శరణాగతి. అదే భగవంతుడికి కూడా శరణాగతి అవుతుంది. కాబట్టి శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. అయ్యా, నేను మీకు ఇప్పుడు శిష్యుడిని. ఇంతవరకు నేను స్నేహభావంతో మీ దగ్గర చాలా చదువుగా ప్రవర్తించాను. ఇక మీదట నా యొక్క పరిమితి ఏదో నాకు అర్థమైంది అని ఇక్కడ చెప్తూ ఉన్నాను. సో ఇటువంటి ఎంతో వినయంగా చెప్పినటువంటి అర్జునుడి యొక్క మాటలను శ్రీకృష్ణ పరమాత్మ విని ఆయన ఇప్పుడు ఉపదేశాన్ని చెప్పారు. అశోచ్యానన్వ శోచస్వం ప్రజ్ఞావాదాంశ భాససే గతాసూన గతాసూంచ నాను శోచంతి పండితాహ అని అంటున్నారు. అయ్యా, ఆయన చెప్తున్నారు, నీవు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి తత్వ మార్గం లేదా జ్ఞాన మార్గం, రెండవది కర్మ మార్గం. ఒక సాధకుడికి లేదా ఇక్కడ అర్జునుడికి చెప్తున్నారు. ఇప్పుడు అర్జునుడు స్థితప్రజ్ఞుడు అయిపోయాడండి. 2వ అధ్యాయం చెప్పేసిన తర్వాత అర్జునుడు ఏమైపోయారు? స్థితప్రజ్ఞుడు అయిపోయారు. ఆ స్థితప్రజ్ఞత వచ్చేసింది, ఆ సమ్యస్థితి అనేది సమ్మతాస్థితి వచ్చేసింది. ఈ తర్వాత మళ్ళీ ఏమని ఉపదేశిస్తున్నారు భగవంతుడు? అయ్యా, ఇంతవరకు నేను చెప్పిన ఆదేశాన్ని నువ్వు అర్థం చేసుకున్నట్లే ఉన్నావు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలను కూడా నీవు విను అని ఏం ఉపదేశించారంటే కృష్ణ పరమాత్మ 2 దారులు ఉన్నాయి. ఒకటి తత్వ మార్గం, రెండవది కర్మ మార్గం. అంటే జ్ఞానయోగం ఒకటి, కర్మయోగం ఒకటి. మరి కర్మయోగం కంటే కూడా జ్ఞానయోగం అనేది చాలా ఉత్కృష్టమైనది. జ్ఞానయోగం వల్ల నీవు ఎక్కువ పొందేటటువంటి ఫలితం అనేది సర్వోత్కృష్టమైనది, అంటే చాలా గొప్పది. కానీ నీవు ఇలా చెప్పారు. ఇంకా 2వ మాట ఏం చెప్పారు? నీవు కర్మ మార్గాన్ని అనుసరించు అన్నారు. 2 మాటలు చెప్పారు. అయ్యా, కర్మ మార్గం కంటే జ్ఞాన మార్గం అనేది ఉత్కృష్టమైనది. జ్ఞానం మార్గం వల్ల నువ్వు అత్యుత్తమైన ఫలితాన్ని పొందుతావు. కానీ నీవు కర్మ మార్గాన్ని అనుసరించు అని ఈ విధంగా 2 మాటల్ని ఎవరు చెప్పారు? కృష్ణ పరమాత్మ చెప్పారు. కర్మణ్యేవాధికారస్తే
మా ఫలేషు కదాచన అని చెప్పారు. ఇక్కడ ఏమంటున్నారు భగవంతుడు? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్ మాతే సంగోస్త్వ కర్మని. తే అని 2 సార్లు ఉపయోగించారు. అయ్యా, 2 ఉన్నాయి, బాగానే ఉంది, చాలా అద్భుతమైనది జ్ఞాన మార్గం, ఈ తత్వ మార్గం. కానీ నీవు లేదా మీరు ఏ మార్గాన్ని పాటించాలి? కర్మ మార్గాన్ని పాటించాలి. ఇక్కడ మీరు అని ఉపయోగించడంలో అర్థం ఏంటి అంటే, తే అంటే మీరు, మీరు ఏది అంటే అర్జునుడికి చెప్తున్నాడు, మనకు చెప్తున్నాడు. మీరు కూడా అర్జునుడికి ఏం చెప్తున్నారు? నీవు క్షత్రియుడవు, నీవు చేసే పని, నీ స్వధర్మం ఏంటి? యుద్ధం చేయడము, రాజ్యాన్ని సంపాదించుకోవడం, ధర్మస్థాపన చేయడం, ప్రజలను కాపాడడం నీ స్వధర్మం. అది క్షాత్రధర్మం లేదా క్షత్రియ ధర్మం. కాబట్టి నీవు చేసే పని ఏంటి? నీ విద్యుత్ ధర్మం ఏంటి? యుద్ధం చేయాలి, ధర్మాన్ని, ప్రజలను కాపాడాలి. కాబట్టి నీ స్వధర్మాన్ని ఆచరించి నీవు ధర్మాన్ని పాటించు. అంటే నీ స్వధర్మం ఏంటి? నువ్వు కర్మయోగాన్నే చేయి, నీవు జ్ఞానయోగాన్ని చేయవద్దు అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు, పరోక్షంగా చెప్తున్నారు. ఇప్పుడు అర్జునుడికి సందిగ్ధత వచ్చిందనమాట. అదేంటి, జ్ఞానం గొప్పది అంటున్నారు, తత్వం అనేది చాలా గొప్పది అంటున్నారు, కానీ నన్ను కర్మ చేయమంటున్నారు. ఇదేంటి? రెండు మాటలు చెప్పారు. ఏది గొప్పదో అదే కదండి మనం చేయాలి. మరి కర్మ మార్గం తక్కువ అన్నట్లే కదా. ఇందులో నేను ఏది చేయాలి? ఇప్పుడు ఈ 2 మాటలకు అర్థం ఏంటి? మనం ఏ మార్గాన్ని పాటించాలి? సాయిరామ్. సాయి అందరికీ సాయి.